హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికీ ఒక రెసిపీ చూపిద్దామని వచ్చాను. స్వీట్ కార్న్ సమోసా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్. మనకి షీట్లు ఉంటాయండి, ఇవి తయారు చేసుకొని పెట్టుకుంటే సమోసా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది చాలా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సింది ఏంటో చూద్దాం, వచ్చేయండి. కార్న్ సమోసాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. స్వీట్ కార్న్ తీసుకొని ఇవి ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి ఉడకబెట్టి వాటర్ తడి లేకుండా ఇవి వాడ్చి పెట్టుకోవాలండి. 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. చాట్ మసాలా 1 స్పూన్ అండి, మిరియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, కొత్తిమీర కొంచెం, మైదా పిండి సమోసా చేసిన తర్వాత అంటించడానికని కొంచెం మైదా తీసుకున్నానండి, కొంచెం సాల్ట్, డీప్ ఫ్రైకి ఆయిల్. ముందుగా ఏం చేశానంటే నేను మైదా తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లతోటి ఇలాగ చపాతీ పిండిలా కలుపుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను. నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఏమి లేదండి, ఒక 1 కేజీ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు కొంచెం నీళ్లతోటి దీన్ని చపాతీ పిండిలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో సమోసా షీట్లు తయారు చేయడం చూపిస్తాను, రండి. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి నాకు 8 బాల్స్ అయ్యాయండి. ఇప్పుడు ఇది 1 బై 1 చపాతీ కింద చేస్తాను. చూడండి, చపాతీలాగా చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా చేసి చూపిస్తాను. చూడండి, కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ దీన్ని మొత్తం చపాతీలా చేసుకోవాలి. మొత్తం 8 కూడా చపాతీలు చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలన్నది మళ్ళీ చూపిస్తాను. మొత్తం చపాతీలన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి నేను. ఇప్పుడు ఏం చేయాలన్నా చూపిస్తాను. ఇప్పుడు ఒక చపాతీ ఫస్ట్ వేసుకున్నాను నేను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో చపాతీ తీసుకొని ఆ చపాతీ దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం. మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ తీసుకుని ఇలా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం. స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకొక చపాతీ కూడా ఇలాగే ఇందాకలాగే వేసుకున్నాం. దీని మీద కూడా ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాం. మళ్ళీ ఆయిల్ అంతా ఇలా రాసుకున్నాం. దీని మీద కూడా ఇంకొక చపాతీ వేసుకున్నాం. ఇలా అయింది. మొత్తం 4 చపాతీలు అయింది. దీని మీద కొంచెం పొడిపిండి జల్లుకొని దీన్ని పెద్ద చపాతీలా తయారు చేసుకోవాలి. మొత్తం మీరు సాధ్యమైనంత పెద్ద చపాతీ కింద తయారు చేయండి. ఎంత వీలైతే అంత చపాతీలా తయారు చేసుకోండి. మొత్తం మీరు తిప్పుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ పెద్ద చపాతీలో తయారు చేయండి. సమోసా చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. వీటిని ఇలా తయారు చేసిన షీట్లు స్టోర్ చేసుకోవచ్చు. సమోసాలకు కూడా తయారు చేసి వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మొత్తం ఎంత వీలైతే మీకు అంత పెద్ద చపాతీ కింద తయారు చేసుకోండి. పిండి వేసుకుంటూ పొడిపిండి జల్లుకుంటూ చపాతీలో వద్దు. ఇప్పుడు నేను దీన్ని పెద్ద చపాతీ కింద తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీన్ని 2 వైపులా కాల్చుకుందాం. ఆ పాన్ పెట్టి చూపిస్తాను రండి. స్టవ్ మీద పాన్ పెట్టానండి నేను. పాన్ బాగా హీట్ ఎక్కిందండి. బాగా హీట్ ఎక్కాలి పాను. దీని మీద ఇప్పుడు ఆ చేసిన చపాతీ ఉంది కదండి, అది దీని మీద వేసుకుందాం. ఇప్పుడు మొత్తం చపాతీ దీని మీద వేసి 2 వైపులా ఎక్కువ సేపు కాదు, లైట్గా కాల్చుకోవాలి. పెద్ద పాన్ కాబట్టి దీనికి సరిపోయింది కరెక్ట్గా. మంట మాత్రం సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టి 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. దోరగా అంటే కొంచెం లైట్గా చూడండి. ఇప్పుడు ఇది ఇలా కాలుతుంది కదా, 2 వైపులా కూడా ఎక్కువ కాకుండా లైట్గా కాల్చుకోవాలి. ఇలా అంతే. ఇలా కాల్చుకున్న తర్వాత ఇది పక్క తీసి పెట్టుకున్నాం. తర్వాత ఇంకోటి కూడా ఉంది కదా, అది కూడా వేసి కాల్చుకున్నాం. ఇవి 2 ఇలా కాల్చుకున్నానండి. చూడండి, 2 వైపులా కూడా ఎక్కువ కలర్ రాకూడదు, లైట్గా కొంచెం ఇలా బబుల్స్ వచ్చి ఉంటే చాలు. ఇలా కాల్చుకున్నాను. ఇప్పుడు వీటిలో ఏం చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా తీసి ఇక్కడ పెట్టుకొని ఒక చాక్ తీసుకున్నాను. ఫస్ట్ చాక్ తీసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ కట్ చేసేయాలి. ఇవి అవసరం లేదు, ఇవి మామూలుగా డీప్ ఫ్రై చేసుకొని తినచ్చు. ఇవి ఎలా 4 వైపులా కూడా ఎడ్జెస్ ఇలా కట్ చేస్తే
వీటిని మనకి సమోసా ఎంత సైజు కావాలన్నది ఇవి కట్ చేసిన దాన్ని బట్టి వస్తాయండి. పెద్దగా కావాలంటే షీట్లు పెద్దగా కట్ చేసుకోండి, లేదు చిన్న చిట్టి సమోసాల్లా కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేస్తే చిన్నవి వస్తాయండి. ఇప్పుడు నేను దీన్ని 4 భాగాల కింద కట్ చేస్తాను. ఇలా కట్ చేసి ఉన్నాయి కదండి. ఇప్పుడు వీటిని చూడండి ఏం చేస్తాను అన్నది. ఇది ఒకటి తీసుకున్నాను. మనం చపాతీ ఒకదాని మీద ఒకటి వేసి అతికాం కదండి, ఇలా విడదీస్తే వస్తాయన్నమాట. వీటిని షీట్ల కింద ఇవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం తయారు చేసుకొని, లేదంటే వెంటనే తక్కువ అయితే వెంటనే సమోసా చేసేసుకోవచ్చు. ఎక్కువ చేసుకొని కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా విడదీసుకుంటే చూసారు ఎలా వచ్చాయి ఇవి షీట్లు సమోసావి. దీంతో స్ప్రింగ్ రోల్స్ కూడా చేసుకోవచ్చండి. అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. వెజ్ స్ప్రింగ్ రోల్స్, క్యారమెల్ స్ప్రింగ్ రోల్స్, ఇలా చాలా చేసుకోవచ్చు వీటితో. ఈ షీట్లు రెడీగా ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఏవి కావాలితే అవి తయారు చేసుకోవచ్చు. ఇలా షీట్లు తయారు చేసుకోవచ్చు. చూసారా మొత్తం అన్నీ కూడా ఇలా విడదీస్తే వచ్చేస్తుంది లేయర్ కింద. ఎందుకంటే లోపల కొంచెం ఆయిల్ వేసి మనం ఎక్కువగా కాల్చలేదు కదా, ఇలా షీట్ల కింద వస్తుంది. ఇవి ఎంత పలచగా వస్తే షీట్ అంత బాగా తయారవుతుంది. ఇది సాధ్యమైనంత ఇలా చేసుకోండి. ఇదిగోండి షీట్లన్నీ ఇలా తయారైపోయినాయండి. ఇవన్నీ ఇలా తయారు చేసి పెట్టుకోండి. నేను 1/2 kg పిండికి నాకు దగ్గర 40 సమోసా షీట్ల కింద వచ్చాయండి. ఇవి మీకు అవసరమైతే అన్ని ఇప్పుడు పడుకోవచ్చు, లేదంటే ఇవి ఇలాగే ఒక తడిగుడ్డ చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే సమోసాలా కూడా చుట్టి వీటిని డీప్లో పెట్టుకొని మీరు 2-3 నెలలు ఉంటాయి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని. ఇప్పుడు ఇవన్నీ తయారైనాయి కదండి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ చూపిస్తాను చూడండి. ఇవి లోపల ఏం చేయాలంటే డ్రై అవ్వకుండా తడి క్లాత్ తీసుకొని వీటి మీద ఇలా కప్పి ఇవి ఇలా పెట్టుకోవాలండి. తడి క్లాత్ వేసి డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ చూద్దాం. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ తీసుకున్నాం కదండి ఉడకబెట్టినవి, ఇవి వేసేద్దాం. ఆనియన్స్ కూడా ఇందులో వేసేద్దాం. కొంచెం పెప్పర్ పౌడర్ ఇది కూడా వేసాను. చాట్ మసాలా ఇది ఒక 1/2 స్పూన్, ఇది ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, వీటన్నిటికి కొంచెం సాల్ట్ వేద్దాం రుచికి సరిపడగా. ఆల్రెడీ స్వీట్ కార్న్లో ఉప్పు వేసాను కదండి, దానికని చూసి వేసుకోండి ఉప్పు. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్ అవేమి ఫ్రై చేయాల్సిన పని లేదండి, అన్నీ ఓన్లీ పచ్చిముక్కలే. ఎందుకంటే ఆయిల్లో వేపుతాం కాబట్టి ఇది లోపల ఆల్రెడీ ఆనియన్ మగ్గుతుందండి, అందుకని ఇలా వేసుకోండి. ఇవి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ మిక్స్ అయిపోయినాయండి. ఇప్పుడు సమోసాలో స్టఫ్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ అన్నీ మిక్స్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు స్టఫ్ చేసి చూపిస్తాను చూసాను. కొంచెం మైదా తీసుకోండి బౌల్లోని. అందులో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని లూజ్గా కలుపుకుందాం. కొంచెం అంటే సమోసా చుట్టిన తర్వాత దానికి అది విడిపోకుండా ఉండడానికి బ్యాటర్ కింద తయారు చేస్తాం. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సమోసా ఎలా చుట్టాలనేది చూపిస్తాను మీకు, చూద్దాం. ఒక షీట్ తీసుకొని ఫస్ట్ దీన్ని చూడండి ఎలా చుడుతున్నానో కూడా చూపిస్తాను మీకు. ఇది ఉందా, దీన్ని ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టాలి, మీకు కోను షేప్లో రావాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా చుట్టాలి, మళ్ళీ ఇలా పెట్టాలి. ఇది ఎక్కువ లేయర్స్ వస్తే మీకు అంత క్రంచీగా వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కోన్ వచ్చింది కదండి, ఇప్పుడు ఇందులో ఈ స్టఫింగ్ పెడతాను చూడండి. స్టఫింగ్ పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ కోన్లో చుట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ మైదా బ్యాటర్ ఉంది కదా, ఇది రాసుకుందాం. ఇది రాసుకొని దీన్ని ఇలా పెట్టాలి. బైండింగ్ ఓడకుండా ఇది ఇలా ఉపయోగపడుతుంది. అంతే సమోసా చుట్టడం. ఇలాగే మొత్తం అన్నీ కూడా చుట్టుకొని చూపిస్తాను చూడండి.
సమోసాలన్నీ ఇలా చుట్టుకున్నామండి. ఇప్పుడు ఈ చుట్టుకున్నాయి ఆయిల్ ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టాను. అది కాగి ఉంది ఆయిల్. హీట్ చూసుకొని మీడియం హీట్లో ఉంచండి. ఆయిల్ ఉంచుకొని ఇది మొత్తం చుట్టేసుకున్న సమోసాలన్నీ ఇందులో వేసుకున్నాం. ఇలా డీప్ ఫ్రై వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలండి. ఇవి మనకి ఎక్కువ రైల్వే స్టేషన్లో, సినిమా థియేటర్లో అమ్ముతారండి సమోసా. ఇందులోనే స్వీట్ కార్న్ కాకుండా మామూలుగా ఉత్తి ఆనియన్స్ పెట్టి కూడా సమోసా చేసుకోవచ్చు. ఇవి పాడవండి, తొందరగా 2 రోజులు ఉంటాయి. ఇవి ట్రై చేసి చూడండి తప్పకుండా, చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా ఈజీ. ఆ షీట్లో ఒకటి రెడీగా ఉంటే మనం లోపల బ్యాటర్ అంతా తయారు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇవి వేగిపోయినాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసేసుకున్నాము. రెడీ చేసి పెట్టుకున్నాం, ఇంకా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇవి ఏం చేద్దామంటే, ఇవి మిమ్మల్ని స్టోర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదా మీకు. ఇవి ఎలా అంటే, ఇవి ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా, ఇవి డీప్లో పెట్టుకుంటే మీకు దగ్గర 1 మంత్ 2 మంత్స్ కూడా ఉంటాయండి. రెడీగా ఇలా తీసుకొని ఫ్రై చేసుకుని తినవేండి. ఇది నాకంటే ఇప్పుడు సరిపోయింది కాబట్టి నేను స్టోర్ చేయట్లేదు, వేసేసుకున్నాను. ఎవరైనా స్టోర్ చేసుకుందాం అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేపేస్తాను. ఇందులోనే చాలా రకాల సమోసాలు ఉంటాయండి, ఇందులో చేసుకోవచ్చు. మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తానండి. ఎవరికైనా ఏమైనా వంటక తయారు చేయడం చూపించాలంటే కామెంట్ చేయండి, నాకు తప్పకుండా చేసి చూపిస్తాను. నేను మిగతా అన్నీ కూడా అలా వేస్తాను. నాకు ఆ సమోసాలు చేసిన తర్వాత ఇంకా కొన్ని షీట్లు మిగిలాయండి నాకు. ఇవి నేను ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. కీమా సమోసా చేసుకోవచ్చు, ఆనియన్ సమోసా చేసుకోవచ్చు, ఏవైనా సరే చేసుకోవచ్చండి వీటిలో. ఇవి మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకొని డీప్లో పెట్టుకుంటాను. ఇంతండి, ఎంతో రుచిగా ఉండి టేస్టీ కార్న్ సమోసా రెడీ అయ్యిందండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి, తినడానికి 1-4 తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. సమోసాల్లోనే చాలా రకాలు ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి కూడా చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.